వెల్కమ్ టు ఆదాం న్యూస్. ఈరోజు ముఖ్యాంశాలు. మైలవరం నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరండి. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్. ఇబ్రహీంపట్నంలో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులతో సన్నాహక సమావేశం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం. కోట్లాది మంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవం కార్యక్రమంలో మే 2న మన దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్నారని, రాజధాని అమరావతి వల్ల అత్యంత అభివృద్ధి చెందే నియోజకవర్గాల్లో మైలవరం నియోజకవర్గం ఒకటని, ఈ కార్యక్రమానికి మైలవరం నియోజకవర్గం నుంచి వేలాది మంది తల్లి రావాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. అమరావతి పనుల పునఃప్రారంభం నేపథ్యంలో రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది. అమరావతి పనుల పునఃప్రారంభానికి మన దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మే 2న రానున్న విషయం తెలిసిందే. చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్, నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. ఈ పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులతో ఇబ్రహీంపట్నంలోని ఎంబీఆర్ కళ్యాణ మండపంలో మంగళవారం ప్రత్యేకంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, అమలాపురం ఎమ్మెల్యే, ఈ పర్యటన ప్రత్యేక పరిశీలకులు ఐతబత్తుల ఆనందరావు, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా నందమూరి ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, అమరావతి రాజధానికి చేరుకోవడానికి వెస్ట్ బైపాస్ నిర్మాణం వల్ల చాలా అతి తక్కువ సమయం పడుతుందన్నారు. అమరావతి నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఖమ్మం వరకు పూర్తి అయిందని, అతి కొద్ది కాలంలోనే ఈ జాతీయ రహదారి అందుబాటులోకి వస్తుందన్నారు. అందరూ బైకుల ద్వారా మనకు అత్యంత సమీపం కాబట్టి, కేవలం మన రోజు నుంచి 3 కిలోమీటర్ల అవసరం దాటాలి కాబట్టి అందరూ మన కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటూ, ఈ సమావేశాన్ని ఉద్దేశించి జనసేన కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు ఈ సభకి అధ్యక్షత వహించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. వేదిక అలంకరించినటువంటి మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ గారికి, అలాగే ప్రధానమంత్రి మోడీ గారిని రాకను పురస్కరించుకొని మన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేసినటువంటి అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారికి, అలాగే మన నియోజకవర్గ పరిస్థితి